ఆట మధ్యలో కళ్ళు తెరవకూడదు. ఈ ఆట ఏం బాలేదు. ఎందుకంట? మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. పిచ్చిదనా పైన దీనికి ఇదేం మొదటిసారి కాదుగా, 3వ డెలివరీ. మీకు తెలియదండి, ఆడదానికి ప్రతి కాన్పు పునర్జన్మ లాంటిదే. మరో ప్రాణిని ఈ భూమి మీదకి తీసుకొచ్చే ప్రతిసారి చావబోయి బ్రతికినట్టే ఉంటుందండి. ఎందుకో ఈసారి ఏదో చెప్పలేని దిగులుగా ఉందండి. పిల్లల్ని ఒకసారి చూడాలనుందండి. గౌరీ, నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకో. మళ్ళీ సుఖంగా ఇంటికి తిరిగి వస్తారా? పూర్ణ, ధైర్యంగా ఉండమని చెప్పాను. ఏం కాదు, నువ్వు కోరుకున్నట్టే మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుడుతుంది. డాక్టర్, అన్నపూర్ణ ఎలా ఉంది? ఐఎమ్ సారీ. అనుభూతుల సుమగంధం ఓ బంధం, ఆత్మీయం మకరందం ఆబంధం.
మీరు ఆడుకోండి. డాడీ మీరు మాతో ఆడండి డాడీ, ప్లీజ్ డాడీ. అవును డాడీ, మీరు మాతో ఆడితే చాలా బాగుంటుంది. అవును నాన్నగారు. సరే డాడీ కూడా ఆడతారు, డాడీ కూడా ఆడతారు, డాడీ కూడా ఆడతారు, డాడీ ఆడతారు, డాడీ ఆడతారు. సీను కట్రా. కట్టావా? చాలు చాలు. ఓకే, ఫస్ట్ ఎవరు దొరుకుతారు? సంధ్య, సీను ఒక్కళ్ళు కూడా దొరకట్లేదే. డాడీకి దొరికిపోదాం రా. దొరకండి రా. మనం దొరకకపోతే డాడీ ఓడిపోతారు. మనం దొరికిపోదాం. సరే కాంగా పదండి. సంధ్య, అందరూ దొరికిపోయారు. ముగ్గురు దొంగలు దొరికిపోయారు. ఏంట్రా, కావాలని దొరికిపోయారా? అవును డాడీ, మీరు ఓడిపోవడం మాకు ఇష్టం లేదు. నేను ఓడిపోకూడదని దొరికారా? భార్య చనిపోయాక ముగ్గురు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న కోటీశ్వరుడైన ఈ జగన్నాథరావు గారికి ఈవిడ స్వయాన అక్కగారు. పేరు సుభద్ర. 6 ఏళ్ల క్రితం భర్త చనిపోతే కొడుకుతో ఎలా బతకాలో తెలియక బాధపడుతున్న ఈవిడని జగన్నాథరావు గారే తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నారు. ఈ పిల్లాడి పేరు ఆనంద్, సుభద్ర కొడుకు. వీడికి మొండితనం, పెంకితనం రెండూ ఎక్కువే. ఈవిడ పేరు హేమలత, జగన్నాథరావు గారికి స్వయానా చెల్లెలు. ఈయన పేరు రంగారావు. డిగ్రీ కూడా చదవని ఇతడిని హేమలత ఇష్టపడి పెళ్లి చేసుకుంది. సరైన ఉద్యోగం దొరక్క భార్యని పోషించలేని స్థితిలో ఉన్న రంగారావుని చూసి జాలిపడి అతడికి తన కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇచ్చారు జగన్నాథరావు. తన భార్య అన్నపూర్ణ చనిపోయాక ఓదార్చడానికని వచ్చిన హేమలతని, రంగారావుని పిల్లలకి తోడుగా ఉంటారని తనతో పాటే ఉండమన్నారు ఆయన. ఈ పిల్ల పేరు శ్రీవాణి. హేమలత రంగారావుల ఒక్కగానొక్క కూతురు. అందం అణకువ రంగరించిన కుందనపు బొమ్మ. ఈయన గారి పేరు పురుషోత్తం, జగన్నాథరావు గారి ఒక్కగానొక్క తమ్ముడు. ఆ అభిమానంతోనే ఇతడిని చేరదీసి కంపెనీలో తన తరువాత పొజిషన్ ఇచ్చారాయన. ఈవిడ పేరు రాజేశ్వరి, పురుషోత్తం భార్య. జగన్నాథరావు గారి ముగ్గురు పిల్లలకి ఈవిడంటే ఎంతో ఇష్టం. రోజూ అన్నం పెట్టాలన్నా, కథలు చెప్పి నిద్రపుచ్చాలన్నా, స్కూలుకు రెడీ చెయ్యాలన్నా అన్నీ ఈవిడే చెయ్యాలి. ఈ పిల్లాడి పేరు రాజేష్. పురుషోత్తం రాజేశ్వరిల ఒక్కగానొక్క కొడుకు. రాముడు మంచి బాలుడు అనే టైపు. 6 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్న వీళ్లందరికీ జగన్నాథరావు గారన్న, పిల్లలన్నా ప్రాణం. తమని దయతలచి ఆయన చేరదీశారనే కృతజ్ఞత వాళ్ల ప్రతి చర్యలోనూ కనిపిస్తుంది. కొంచెంసేపు ఆయన కాని, పిల్లలు గాని కనిపించకపోతే విలవిల్లాడిపోతారు వీళ్లంతా. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ పరిగెడతారు. ఇదిగో ఇలా. రావు గారు, మీరిక్కడున్నారా? మీరు పిల్లలు కనిపించలేదని ఇల్లంతా వెతుకుతున్నాం. లేదమ్మా, పిల్లలకి అన్నం తినిపిస్తూ ఇక్కడే ఉండిపోయాను. తమ్ముడు, నువ్వు పిల్లలకి అన్నం తినిపిస్తున్నావా? గౌరీ, గౌరీ ఇటావే. ఏంటమ్మా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం కదా, అయ్యగారి పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు?
కళ్ళప్పగించి చూస్తున్నావా? ఏయ్, దీపస్తంభంలాగా నిలబడి చూస్తావేమే? బుద్ధి లేదు? చెట్టంత మనిషి, మగ మహారాజు. అన్నయ్య పిల్లలకి ఏంటన్నయ్య ఇది? నువ్వు పిల్లలకు అన్నం తినిపించడం ఏంటి? మేమందరం లేము. అదేం లేదమ్మా, ఇందులో గౌరీ తప్పేం లేదు. చాలా రోజులైంది కదా, ఇవాళ నా చేత్తో వీళ్ళకి తినిపించాలనిపించి నేనే ఆ పని చేశాను. గౌరీ, ఆ భోజనం లేవు. రండ్రా, మిగిలిన నీ కొంచెం కూడా తిందురు గాని. శృతి, శ్రీను ఏమాత్రం అల్లా చేయకుండా కొంచెం తినేయాలి. బావగారు, మాతో చెప్పొచ్చు కదండి. పిల్లలకి మీ చేత్తో తినిపించాలనిపిస్తే అన్నీ మేమే రెడీ చేసేవాళ్ళంగా. ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి. పర్వాలేదు, చెప్తాను. చిట్టి తల్లి. అమ్మా, పాలమ్మా. సంధ్య, పాలు తీసుకోమ్మా. అబ్బా వద్దు పిన్ని, ఇప్పుడేగా అన్నం తిన్నాం. నో, రోజు పడుకునే ముందు పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. తీసుకో. మీరిక్కడికెందుకు వచ్చారా? మీకు కథ తర్వాత చెప్తాను గాని వెళ్ళి పడుకోండి. గౌరీ, వీళ్ళని తీసుకెళ్లి పడుకోబెట్టు. పదండమ్మా. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళి పడుకోండి. సంధ్య, మీరు కూడా పడుకోండమ్మా. నా వై? పిన్ని, రోజు పడుకునే ముందు నువ్వు మా కథ చెప్పాలి, మేము నిద్రపోయాలి. మర్చిపోయావా? ఓకే, ఇవాళేం కథ చెప్పాలబ్బా? పాత కథలన్నీ బోర్, ఏదైనా కొత్త కథ చెప్పింది. కొత్త కథ అంటే జేమ్స్ బాండ్ కథ, ఝాన్సీ లక్ష్మీబాయి కథ, సూపర్ మ్యాన్ కథ. సూపర్ మ్యాన్ కథ కాదు గాని సూపర్ గా ఉండే కథ ఒకటి చెప్తాను. ఓకే? ఓకే. ఒక మంచు కురుస్తున్న రాత్రి వేళ ఇండియా పాకిస్తాన్ బార్డర్ అది. అంతలో ఏమైందో తెలుసా? అక్కడ సడన్ గా ఫైరింగ్ మొదలైంది. ఢామ్ 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 మిషన్ గన్స్ పేలుతున్నాయి, ఫిరంగులు గర్జిస్తున్నాయి. అప్పుడు ఇండియన్ ఆర్మీ నుండి ఓ సోల్జర్ స్టెన్ గన్ తో ముందుకెళ్తున్నాడు. తమ్ముడు, ఇంకా పడుకోలేదా? కొంచెం వర్క్ ఉందక్క, ఇచ్చేసి పడుకుంటాను. టాబ్లెట్ వేసుకున్నావా? లేదక్క. నాకు తెలుసురా, నువ్వు మర్చిపోతావని. ఆఫీస్ పనిలో పడితే నీకు ప్రపంచమే గుర్తుండదు. అక్క, నేను మర్చిపోయినా సమయానికి టాబ్లెట్ వేసుకోవాలన్న విషయం నువ్వు గుర్తు చేస్తావుగా. అంతకన్నా నేను చేసే పనే ఉందిరా ఇక్కడ. పిల్లలేం చేస్తున్నారు? మామూలేగా రోజు వాళ్ళ పిన్ని కథ చెప్పాలి, ఆ తర్వాతేగా పడుకునేది. సరే గాని నువ్వు త్వరగా పడుకోరా. అలా ఇండియన్ ఆర్మీ యుద్ధంలో గెలిచి పాకిస్తాన్ని మట్టి కరిపించిందన్నమాట.
చూసావా అన్నపూర్ణ, నువ్వు లేకుండా పిల్లల్ని ఎలా పెంచాలా అని చాలా దిగులు పడ్డాను. కానీ వీళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇంటికి ఒక కొత్త కాళ్ళొచ్చింది. పిల్లలన్నా నేనన్నా వాళ్ళకెంత అభిమానమో చూసావా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 ఏళ్లుగా చూస్తున్నాను. వాళ్ళంతా నా కోసమే పుట్టారనిపిస్తోంది. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వాళ్ళకి నా ధ్యాస పిల్లల ధ్యాసే. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఇది. వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నపూర్ణ? వాళ్ళు నా వాళ్ళు అన్నపూర్ణ. నువ్వింకా పడుకోలేదా అన్నయ్య? లేదమ్మా. అవును, ఏంటి అందరు ఇలా వచ్చారు? మర్చిపోయారా బావగారు? మర్చిపోవడమా? దేని గురించమ్మా? పిల్లల పుట్టినరోజు గురించి. హో, అదే అని నెమ్మదిగా అంటావేంటన్నయ్య? ఎల్లుండి పిల్లల పుట్టినరోజు. బావగారు, పిల్లల పుట్టినరోజంటే మనకు అన్ని పండుగల్లోకి పెద్ద పండుగ. పైగా అదేమన్నా మామూలు పండగ? సంవత్సరాలు వేరైనా ముగ్గురు ఒకే రోజు పుట్టడం నా మటుకు నేను ఎక్కడా విన్నది కాదు, ఎక్కడా చూసింది కాదు. కాబట్టి మేమందరం కలిసి ఈసారి కూడా వాళ్ళ బర్త్డే పార్టీని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశాం. పిల్లలందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలవమని చెప్పావురా. సంజయ్కి ఈసారి స్పెషల్ గా డిజైన్ చేసిన గోల్డ్ చైన్ ఆర్డర్ చేశాను. శృతికేమో ఆల్రెడీ మంచి డ్రెస్ కొని రెడీగా ఉంచాను. సీనుబాబుకి ఇష్టమైన డ్రెస్ ని నేనే కొని పెడతాను. ఈసారి సంజయ్కి నేనొక స్పెషల్ డ్రెస్ కొని పెట్టబోతున్నాను. పార్టీకి బఫే డిన్నర్ కి క్యాటరర్స్ కూడా మాట్లాడేశాను. షామియానాకి లైటింగ్ ఏర్పాట్లకి నిన్ననే డబ్బులు పే చేశాను. ఇది పిల్లల పుట్టినరోజురా, పెళ్లి కాదు. ఎందుకింత హడావిడి? భలేవారే బావగారు, పిల్లల బర్త్డే కాబట్టే 2 డేస్ నుంచి టెన్షన్ పడుతున్నాం. అదే పెళ్ళనుకో 2 నెలల ముందు నుంచి రెడీ అవ్వాలిగా. వారిని అంతా బాగుంది. బాగుందంటే గుర్తొచ్చిందనయ్య, నీకోసం స్పెషల్ గా షేర్వాణి ఆర్డర్ ఇచ్చాను. ఎంత బాగుందో తెలుసా? నాకెందుకురా? అదేంటి బావగారు, పిల్లలు కొత్త బట్టలు వేసుకుని దగదగా మెరిసిపోతుంటే మీరు మాత్రం వాళ్ళ పక్కన గ్రాండ్ గా ఉండద్దు? ఆహా, నా సంగతి పిల్లల సంగతి సరే, మరి మీ సంగతి ఏంటి? మాకెందుకు బావగారు? అదేమిటమ్మా, పిల్లల బర్త్డే రోజు వాళ్ళ పక్కన నేను దగదగలాడుతూ గ్రాండ్ గా కనిపించాలి, అవునా? మరి అలాంటప్పుడు నా పక్కన నా వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా గ్రాండ్ గా కనిపించాలి. అది కాదన్నయ్య. రేయ్, నువ్వు ఇంకేం మాట్లాడకు. రేపు నువ్వు షాపింగ్కి వెళ్ళి అందరికీ కొత్త బట్టలు కొనుక్కురా. పిల్లల బర్త్డే అంటే పెద్ద పండగని మీరే చెప్పారుగా. పండగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుని కళకళలాడుతూ కనిపించాలి. అందరం ఆనందంగా ఉంటేనే అది నిజమైన పండుగ. అది కాదు బావగారు, మీరు ఇంకేం మాట్లాడకండి. ఎంతసేపు పిల్లల పుట్టినరోజులు, వాళ్ళ అన్నం తిన్నారా లేదా, పాలు తాగారా లేదా, ఇవేనా? మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరా? నిద్రపోరా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, చూస్తారే. జ్యూస్ రెడీ అయిందమ్మా? గౌరీ చేస్తుంది వదినా. ఇంకా ఎంతసేపు? పిల్లలకి స్కూల్ కి టైం అవుతుంటేను. గౌరీ, గౌరీ, ఇవాళ లంచ్ టైంలో తినడానికి ఏం పెట్టారబ్బా? హాయ్, మైసూర్ పాకులు, జాంగ్రీలు, బాదుషాలు. ఇంతకీ అమ్మ నా బాక్స్ లో పెట్టిందా లేదా? లేదే. వీళ్ళ బాక్స్ లో లేదే. సంధ్య వాళ్ళ బాక్స్ లో. లంచ్ బాక్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఏంటిది? లంచ్ బాక్స్. అది కనిపిస్తూనే ఉంది. బాక్స్ లో ఏం పెట్టావు? పెరగన్నం. మరి వాళ్ళ బాక్స్ లో స్వీట్స్ ఎందుకు పెట్టావు? ఏమిట్రా మాటలు? వాళ్ళు నువ్వు ఒకటేనా? నోరు మూసుకునుండు. నాకు బాక్స్ లో స్వీట్స్ పెట్టాలి, అంతే. తప్ప ఆనంద్, అలా పేచి పెట్టకూడదు. ఇది రాజేష్ బాక్సు, ఇది శ్రీవాణి బాక్స్. చూడు, వాళ్ళకు కూడా పప్పన్నం పెరుగన్నమే పెట్టాం. సంధ్యకి, శ్రీనుకి, శృతికేమో ఎంచక్క స్వీట్లు, మాకేమో పప్పన్నం పెరుగన్నం. వాళ్ళు బావగారి పిల్లలు, అంటే ఇంటికి యజమానులు. అంటే
ఈవెంట్స్ మా